బ్యాక్ టు న్యూస్. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన మోత్కుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ లో చూద్దాం. నేను తయారుగా ఉన్నాను. ఒక సైనికుల్లా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. నేను ఈజ్ ఎ గెస్ట్ ఆఫ్ ది గుంటూరు. ఆయన గుంటూరుకి ఒక అతిథి లాంటి వాడు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఎప్పుడు ఉండలా. ఎప్పుడైనా రావటం పోవటం తప్పితే నేను ఎందుకంటే ఛాలెంజ్ శ్రేయాంత్ ఇదేం కాదు, కానీ డెఫినెట్గా ఐ వాంట్ టు గివ్ ఏ ఆన్సర్ బై బ్యాలెట్. ఎందుకంటే నేను అంటుందంటే నేను మాటలు తోటాలుగా మార్చేటువంటి సంస్కారం ఆయనదేమైతే నేను మట్టికి డెఫినెట్గా బ్యాలెట్ ద్వారా ఆయనకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు బుస్కందాలు వేసుకుంటాం. డెఫినెట్గా ఈరోజు గల్లా జయదేవ్ గారు ఆయన ఫ్లెక్సీలో పుట్టేయలేదు, రూపాయి ఖర్చు లేకుండా అంటే డెఫినెట్గా గుంటూరు ప్రజలు చేసినటువంటి ఘనకార్యం. ఈరోజు డబ్బులు ప్రమేయం లేకుండా గెలిపించారంటే అది ప్రజల సంస్కారం. అంతేగాని సాధ్యంత వరకు వేణుగోపాల్ గారు ఫ్లెక్సీ వేయలేదు. ఏంటి వాట్ ఈస్ దట్? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్లెక్సీలో పుట్టేయలేదు, ఆహ్వానం పలికేదేంటి? ఎవరు ప్రోగ్రామ్స్ ఎవరు చేస్తారండి? మున్సిపల్ అధికారులు చేస్తారు. నాకేం సంబంధం అండి? ప్రభుత్వ కార్యక్రమాలు ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు. హౌ యు ఆర్ అట్రిబ్యూటెడ్ టు మీ? నాకేం సంబంధం? అది యు ఆస్క్ ఫర్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, యు ఆస్క్ ఫర్ ది మున్సిపల్ కమిషనర్. నేను వాట్ వే ఐఎమ్ హెల్డ్ రెస్పాన్సిబుల్? ఆయన ఫ్లెక్సీలో పుట్టేసేది నాకేం అవసరం? యాజ్ ఎంపీగా ఆయన గౌరవించాలి, యాజ్ ఎమ్మెల్యేగా నన్ను గౌరవించాలి. వెరీ ట్రివియల్ థింగ్స్, చాలా చిన్నగా ఉన్నాయి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. ప్లస్ ఈ రోజున పార్టీ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటున్నా. యూ బ్రాట్ ఇట్ టు మై నోటీస్. ఎప్పుడైనా కానీ నా ముందుకు ఎప్పుడైనా ఒక అంశాన్ని తీసుకొచ్చారా? అందుకని రాజకీయాల్లో నాకు నచ్చలేదు. తెలుగుదేశం పార్టీలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండలేకపోయాను. చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో 2014 పార్లమెంట్లో ఏ రకంగా ఉత్తరాది ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలతోట తన్నులు తిని బయటకు వచ్చినటువంటి నేను ఒక ఎంపీని ఎమ్మెల్యే చేసినటువంటి బాధ్యత. మరి ఈ రోజున నాకు అక్కడ న్యాయం జరగట్లేదు, పార్టీలో దానికంటే కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనేటువంటి భావనలో బలంగా ఉండబట్టి ఈరోజు నేను స్విచ్ అవుతుంది పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఎప్పుడు కూడా నేను నాశనం చేయాలి ఎప్పుడు కోరుకోవాలా. నేను తెలుగుదేశం పార్టీ వదిలిన తర్వాత ఆ పార్టీని ఒక అనేక సంఘటనల ద్వారా పార్టీని నిర్మూలించాలనుకుంటాను తప్పితే వ్యక్తిగత ద్వేషం ఏమి ఉండదు. ఆ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి న్యాయం జరగదనేటువంటి భావన పుస్తకాల మీద వేసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి, ఎందుకంటే ఒక ప్రత్యేక హోదా కానీ అన్నిటికీ ఒక కాన్స్టెంట్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్ ఈస్ ఎక్సైటింగ్ అండ్ ఇట్స్ ఎన్చాంటింగ్ మీ ఆయన లీడర్షిప్లో పనిచేయడానికి. ఎందుకంటే దాదాపు ఈ రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు తీసుకొని వెళ్తే డెఫినెట్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రానికి అన్ని కావాల్సి సాధించుకునేటువంటి హక్కు ఉంటుందనేటువంటి భావన చెప్పినప్పుడు ఆయనతో కలిసి నడవాల్సిన బాధ్యత పుస్తకాలు వేసుకున్నాం. అందుకని దేర్ ఇస్ నో సెకండరీ థాట్. అందుకని జయదేవ్ గారు మాటలన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా గుంటూరు వెళ్ళిన తర్వాత ఆయన అన్నది ఏంటి అనేది ఒకసారి కూలంకి చర్చించుకొని నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎట్లా వాడుకోవాలనుకుంటున్నారు, ఏ రకంగా వాడుకోవాలనుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేయాలి. అంతేగాని ఐ కెనాట్ డిసైడ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద కేర్ టేకర్ ఆఫ్ ది వేణుగోపాల్ రెడ్డి నౌ. వాట్ ఈ సేస్ ఐ హ్యావ్ టు అబైడ్. అందుకని ఆయన ఏ రకంగా నన్ను నా ఆయుధాన్ని ఏ రకంగా వాడుకుంటారనేది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు. అందుకని ఆయన ఛాలెంజ్ చేసిన దానికి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి ఫిట్ ఫైట్ అగైన్స్ట్ ది గల్లా జయదేవ్ అంటే హీ మే ఫీల్డ్ మీ, బట్ ఐ విల్ రిటాలియేట్. కానీ దిస్ ఈజ్ నాట్ వే ఆఫ్ ఒక అల్పుల్లాగా మాట్లాడుకోవటం. 5 సంవత్సరాలు కలిసినప్పుడు 5 సంవత్సరాలు కలిసి పనిచేసిన తర్వాత ఒక ఎంపీ ఎమ్మెల్యేగా గౌరవం లేకుండా పార్టీ మారిన తర్వాత ఈ రకంగా అట్రిబ్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను ఆయనకు అపోజిషన్ పార్టీలో వస్తున్నప్పుడు హీ హ్యాస్ టు వెల్కమ్ మీ. ఇఫ్ ఐ డిడ్ ఎ గుడ్ థింగ్ ఐ మే సక్సీడ్ ఇన్ మై ఎలక్షన్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వేణుగోపాల్ రెడ్డి గారిని ఈ పార్టీలో చేసిన తప్పులేమైనా ఉంటే డెఫినెట్గా ప్రజలు మేము తిరస్కరించవచ్చు. కానీ నా ధైర్యం ఏంది? డెఫినెట్గా రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి బరువుని పుస్తకాలు వేసుకునేటువంటి కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన్ని బరువు పుస్తకాలు వేసుకుని మోసే శక్తి మాకుందనేటువంటి భావంతో ఆయనతో చేతులు కలిపాం. అందుకని డెఫినెట్లీ రాబోయేటువంటి బ్యాటిల్ అంటే యుద్ధ భూమిలో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. తెలుగుదేశం పార్టీకి
గుంటూరు జిల్లాలో స్థానం లేకుండా చేయాలన్నటువంటి భావన నాలో బలంగా ఉంది. డెఫినెట్ గా మన పండుల రవీంద్రబాబు గారు అన్నారు, we were literally beaten in the parliament on 13th of February 2014. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తలుపులు మూసేసి పార్లమెంట్ ఈ రాష్ట్రాన్ని అడ్డగోలు విధించినటువంటి కమల్నాథ్ పార్లమెంటరీ అఫైర్స్ ఉంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే చంద్రబాబు గారు పోతారా? నన్ను పార్లమెంట్లో ఈ రాష్ట్రం కోసం తన్నులున్న పార్లమెంట్లో నన్ను తంటే ఆ యొక్క రాహుల్ గాంధీతో జతకడతాడా? వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ దిస్ స్టేట్? అప్పుడే మర్చిపోయారు మీరు. అందుకని నేను అన్నదండి, ఐ ఫీల్ అషేమ్. I was beaten, I was manhandled, very bad manner. పార్లమెంట్ లో తెలుగుని రాష్ట్ర ప్రజల 5 కోట్ల ప్రజానికం కోసం నేను తన్నులు తింటే తన్నులు నన్ను కొట్టినటువంటి వాళ్ళతో చేతులు కలపడం ఏంటండి? ఆ రోజు పార్లమెంట్ ఏర్పరిచినటువంటి కమల్నాథ్ నేను పార్లమెంట్కి వెళ్తే కత్తి తీసుకొచ్చా అంటాడా? ఐ హ్యావ్ ఎ వెరీ ఫుల్ ఫెయిత్ ఆన్ ఇండియన్ డెమోక్రసీ. కత్తి తీసుకెళ్ళని చెప్పినటువంటి ఒక పనికిరాని దగాకోరు యొక్క ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇది స్పెషల్ ఫ్లైట్, ఆంధ్ర ప్రజల స్పెషల్ ఫ్లైట్ వెళ్తాడా చంద్రబాబు నాయుడు గారు? దిస్ ఈస్ ద టైమ్ టు రిటాలియేట్. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సారథ్యంలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో కూడా డెఫినెట్ గా ఈ యొక్క నావాన్ని వినిపించుకొని పార్టీకి బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తానని చెప్పి, ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా మీరు మంచిని మంచి, చెడుని చెడు అనేటువంటి అభిప్రాయం మీలో ఉండాలి. డెఫినెట్గా దిస్ ఇస్ టైమ్ టు రెస్క్యూ. ఇది మీ రోజు ఈ రాష్ట్ర ప్రజల్లో యొక్క భవిష్యత్తు కోసం మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. డెఫినెట్గా యూ హావ్ టు స్ట్రెంథెన్ ది వేణుగోపాల్ రెడ్డి. హౌ ఐ జాయిన్డ్ డీటెయిల్గా మీకు మళ్ళీ ప్రెస్ నోట్ అని పంపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అయిన సందర్భంగా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ మీద ఇచ్చుకోవడం కాదు, అనేక అంశాలు ఉన్నాయి.